ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. డైలీ లైఫ్లో మనం చేసే చిన్న చిన్న తప్పులే కొన్నిసార్లు సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కు రీజన్ కావచ్చు. అలాంటి వాటిలో ఒకటి బాత్రూంలో టవల్ ఆరబెట్టడం. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ షవర్ రాడ్ లేదా అక్కడ కట్టిన దండంపై తడి టవల్ను ఆరేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిపై డేంజరస్ బ్యాక్టీరియా, ఫంగస్ చేరవచ్చు. వాటిని మళ్లీ వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్టీరియా బాత్రూంలు ఎప్పుడుగా తేమగా ఉంటాయి. వెంటిలేషన్ సరిగా లేకపోతే తడి ఆరదు. అందుకే అక్కడ సూక్ష్మక్రిములు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. బాత్రూంలోని కొన్ని ప్రదేశాలలో డేంజరస్ బ్యాక్టీరియా ఉండవచ్చు, కానీ ఆ విషయాలు మనకు తెలియకపోవచ్చు. తడి టవల్లను అక్కడ వేస్తే వాటిపై ఈ ప్రమాదకరమైన క్రిములు చేరుతాయి. బాత్రూంలోని కర్టెన్ రాడ్లపై టవల్ వేయడం చాలా మందికి అలవాటు. షవర్ రాడ్పై ఉన్న టవల్ అంచులు త్వరగా ఆరిపోవచ్చు, కానీ రాడ్కు దగ్గరగా ఉండే మధ్య భాగం తడిగా ఉంటుంది. దీంతో అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. టవల్ సరిగా ఆరక ముక్కిపోయిన వాసన కూడా రావచ్చు. అందుకే స్నానం చేసిన తర్వాత తడి టవల్ను ఎండలో లేదా గాలికి ఆరబెట్టాలి. డేంజరస్ ఎఫెక్ట్స్ బాత్రూంలోని హానికరమైన బ్యాక్టీరియా టవల్పై చేరితే అదంత త్వరగా నశించదు. టవల్ పూర్తిగా ఆరిపోయే వరకు గంటల తరబడి సజీవంగా ఉంటుంది. టవల్ ఎప్పుడూ తడిగా ఉంటే కొన్ని రోజులు కూడా బ్యాక్టీరియా శిలీంధ్రాలకు అది సంతానోత్పత్తి కేంద్రంగా మారుతుంది. వాటిని వాడితే చర్మ సమస్యలు రావచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సమస్య మరింత పెరగవచ్చు. ఎండలో ఆరేయడం, టవల్స్ను ఆరుబయట ఎండలో ఆరబెట్టడం అన్నిటికన్నా మంచి పద్ధతి. ఎండవేడికి టవల్ త్వరగా ఆరుతుంది. దీంతో క్రిములు నశిస్తాయి. టవల్ బార్ లేదా ర్యాక్ దుస్తులు పూర్తిగా ఆరబెట్టేంత పొడవుగా ఉండే టవల్ బార్ వాడటం మంచిది. దీనివల్ల టవల్ చుట్టూ గాలి ప్రసరణ సరిగ్గా జరిగి ఆరుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ స్నానం చేసిన తర్వాత లేదా టవల్స్ ఆరేసిన తర్వాత కనీసం అరగంట పాటు బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రన్నింగ్లో ఉంచాను. దీంతో గదిలో తేమ తగ్గుతుంది. హుక్స్ ఎక్కువ స్పేస్ లేకపోతే హుక్స్ పెట్టి టవల్స్ ఆరబెట్టండి. టవల్ను ముడుచుకోకుండా విడదీయాలి, లేకపోతే ముడతల్లో తడి ఆరదు. టవల్స్ సరిగా ఆరబెట్టినా సరే ఎక్కువ రోజులు వాటిని కంటిన్యూగా వాడకూడదు. 3-4 సార్లు వాడిన తర్వాత వాటిని ఉతకాలి. చలికాలం ఇవి బెస్ట్. చలికాలంలో గాలి తేమ ఎక్కువగా ఉండడం, ఎండ తక్కువగా ఉండడంతో టవల్స్ సరిగా ఆరవు. అందుకే త్వరగా ఆరే రకాలు సెలెక్ట్ చేసుకోవాలి. మైక్రోఫైబర్ టవల్స్ చాలా తేలికగా సన్నగా ఉంటాయి. నీటిని త్వరగా పీల్చుకుంటాయి, చాలా వేగంగా ఆరిపోతాయి. అందుకే చలికాలానికి ఇవి బాగా సెట్ అవుతాయి. బాత్రూంలలో లేదా ఇండోర్లలో ఆరబెట్టినా త్వరగా ఆరిపోతాయి.